హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మూవీలోకి వెళ్తే, ఈ మూవీలో హీరో సుహాసన్. మూవీలో తన పేరు మల్లి, తన అక్క పేరు పద్మ. మల్లి మరియు అక్క ఇద్దరు కమల పిల్లలు. మల్లి ఏమో బ్యాండ్ కొడతాడు, పద్మ ప్రైమరీ స్కూల్కి టీచర్. పద్మ స్కూల్కి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ మల్లిని పిలిచి నాన్నకు టిఫిన్ బాక్స్ ఇచ్చి రాపోరని పంపుతుంది. మళ్ళీ టిఫిన్ బాక్స్ ఇచ్చి పోయి మ్యారేజ్లో బ్యాండ్ కొడతాడు. అంతలోనే లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కార్లో వస్తారు. లక్ష్మిని మళ్ళీ లవ్ చేస్తాడు. లక్ష్మి కూడా మళ్ళీ అంటే ఇష్టమే. తను కూడా మళ్ళీని అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన ఊరిలో అంబాజీపేట అనే సాంగ్ వస్తుంది. సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత పద్మ స్నానం చేసేటప్పుడు ఒక వ్యక్తి బయట నుంచి చూస్తాడు. అంతలోనే పద్మ వాణ్ణి చూసి చెత్త వెధవాన్ని నెవర్రా ఇలా చూడమని చెప్పింది అని అంటుంది. వాణ్ణి తిడుతుంది పద్మ. అంతలోనే వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందని అంటుంది. నాన్నకు ఎన్నిసార్లు చెప్పాలి బాత్రూమ్ కట్టించమని, మగవాళ్ళు చేసినట్టు ఆడవాళ్ళు ఎలా చేస్తారు అని అంటుంది. ఈయనే వెంకటబాబు, అంటే లక్ష్మి వాళ్ళ పెద్దన్న. ఈయన ఊళ్ళో అందరికీ వడ్డీకి డబ్బులు ఇస్తారు. అలాగే ఒకరోజు నరసింహ మళ్ళీ అప్పు తీసుకోవడానికి వచ్చాడు. వెంకట్ దగ్గరికి వచ్చి నాకు ఒక 50,000 అప్పు కావాలి అని అంటాడు. వెంకట్ ఆల్రెడీ అరే నీకు 3 లక్షలు ఇచ్చిన కదరా, అవే నేను అడుగుదామనుకునేసరికి మళ్ళీ 50,000 ఎందుకు అడుగుతున్నావురా అని అంటాడు. ప్లీజ్ అయ్యా, ఇది ఒక్కసారి నాకు జర ఇవ్వండి, నాకు బాగా అర్జెంట్ ఉన్నాయని నరసింహ అంటాడు. వెంకట్ ఇస్తాడు. పక్కనే ఒక వ్యక్తి ఏమంటాడంటే ఇలానే ఇస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఈ కొబ్బరి తోట కూడా పోతుందని అంటాడు. అరే పిచ్చోడా, సెంటర్లో జాగ్ కొనాలంటే 15 లక్షలు అవుతుంది. అదే ఈ ఏడాది చివరి వరకు వీడు ఎలాగో 3,15,000 కట్టలేడు. అప్పుడు మనం ఎలాగో ఆ జాగని గుంజుకుంటాం. మళ్ళీ వాళ్ళ నాన్న మల్లికి వెంకట్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అబ్బాయికి కటింగ్ చేయిపో అని చెప్తాడు. మళ్ళీ మరియు తన ఫ్రెండ్ కలిసి వెంకట్ వాళ్ళ ఇంటికి పోతాడు, అంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి పోతారు. వీళ్ళు పోయేసరికి లక్ష్మి బయటకు వస్తుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మితో కటింగ్ చేయడానికి వచ్చినామని అంటాడు. లక్ష్మి లోపలికి పోయి పిల్లగానే తోలుకొస్తుంది. సంజీవ్ మళ్ళీతో అంటాడు, అరే నువ్వైతే కటింగ్ చేయడానికి వచ్చావు, మరి నన్నెందుకు తోడుకు తోలుకొచ్చినావు అని అడుగుతాడు. చూసి నేర్చుకోవడానికి రాని అంటాడు. లక్ష్మి వాళ్ళ వదినే ఆ పిల్లగాని తీసుకొచ్చి కుర్చీలో ఊగబెడుతుంది. మళ్ళీ జర జాగ్రత్తగా చెయ్యు, లక్ష్మి కొంచెం నువ్వు చూసుకో అని చెప్పి లోపలికి వెళ్తుంది. మళ్ళీకి కటింగ్ తీయడానికి జర కష్టంగా ఉందని లక్ష్మి స్టూల్ తీసుకొస్తుంది. నీకు ఎలాంటి కటింగ్ కావాలరా అని అడుగుతాడు మళ్ళీ. అరే నువ్వు మీ నాన్నలాగైతే డిప్ప కటింగ్ చేయకరా, వద్దు అని అంటాడు. లక్ష్మి వెంటనే అరే చిన్ను, పెద్దవాళ్ళని ఎవరైనా రా అని అంటారా అని అంటుంది. ఇలా ఒకరినొకరు చూసుకుంటూ కటింగ్ అయితే కంప్లీట్ చేస్తాడు. లక్ష్మి వాళ్ళ వదిన వెంకట్ బట్టలున్నాయి తీసుకో అని మళ్ళీకి ఇస్తుంది. మళ్ళీ కటింగ్ కూడా డబ్బులు ఇస్తుంది మళ్ళీకి. వద్దు అన్నా కానీ ఇస్తుంది. ఇక నెక్స్ట్ డే పద్మ పిల్లలకు క్లాస్ చెప్తుంది. అంతలోనే వెంకట్ సిమెంట్ లోడ్ని తీసుకొని స్కూల్లోకి వస్తాడు. వెంకట్ సిమెంట్ బస్తాల వల్ల దుమ్ముగా ఉంది, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, వేరే చోట్లో వేయించవచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు వేరే చోట అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఒక 2-3 డేస్లో లోడ్ అయితే వెళ్ళిపోతుంది, తర్వాత చూద్దాంలే అని వెంకట్ అంటాడు. పక్కన ఒక వ్యక్తి మిమ్మల్ని వెంకట్ అని ఎలా అంటుంది, అందరూ వెంకట్ బాబు అంటే అదేమో వెంకట్ అని ఎలా అంటుంది అని అంటాడు. మరి దానికి ఎందుకు అడగగానే జాబ్ ఇప్పించావు అని అంటాడు. అరే దానికి ఉన్న టాలెంట్కి ఎలా అయినా జాబ్ వస్తుంది, అందుకే నేనే జాబ్ ఇప్పించా, దీనివల్ల మనకు కూడా కొంచెం పేరు ఉంటుంది అని అన్నాడు వెంకట్. టీ షాప్ దగ్గర మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీస్తున్నప్పుడు వేరే బైక్కి తగులుతుంది. ఆయన ఏనా కొడుకురా ఈడ బైక్ పెట్టిండు అని అంటాడు. వెంకట్ వాళ్ళ తమ్ముడు నన్నే ఏనా కొడుకు అంటావా అని వాడిని కొడతాడు. వెంటనే మళ్ళీ వచ్చి గొడవ ఆపుతాడు. కానీ వెంకట్ వాళ్ళ తమ్ముడు లంజా కొడుకులు అని అనేసరికి మళ్ళీకి కోపం వచ్చి పుట్టు కొడతాడు. వెంకట్ వాళ్ళ కొబ్బరి తోటలో వెంకట్ తన తమ్ముడు పోలీస్ కలిసి తాగుతారు. వెంకట్ పోలీస్ని నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు అంటాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనా లేదా నన్ను సంజాయించడానికి వచ్చావా అని అంటాడు. వాళ్ళు అక్కడ పట్టుదలతో ఉన్నారు, మీ తమ్ముడు వాళ్ళని లంజా కొడుకులారా అని అన్నాడంట. అయితే నువ్వెంత పట్టుదలతో ఉండాలి మా కోసం, ప్రతి పండుగకు నీకు పైసలు ఇస్తున్నాం కదా, ఇలాంటి సమస్యలని సాల్వ్ చేయడానికి అని అంటాడు వెంకట్. వెంకట్ తన తమ్ముడి మీదకి సీరియస్ అవుతాడు. నువ్వు గొడవలు పెట్టుకుంటే మన స్థాయి వాళ్ళతో పెట్టుకో, కానీ ఇలాంటి చిల్లర నా కొడుకులతో కాదు అని అంటాడు. లక్ష్మి తన ఫ్రెండ్స్తో కాలేజీకి వెళ్తుంది. వాళ్ళని చూసిన మళ్ళీ తన గ్రూప్తో బ్యాండ్ కొడతాడు. ఇక్కడ లక్ష్మి మరియు తన ఫ్రెండ్ ఇద్దరు మళ్ళీని చూస్తారు, కానీ మళ్ళీ మాత్రం లక్ష్మీనే చూస్తాడు. మళ్ళీగాడు లక్ష్మీనే చూస్తాడు అని, మళ్ళీ నన్నే చూస్తాడు, నా కోసమే బ్యాండ్ కొడుతుంది అని గౌరీ అంటుంది. అయితే రేపే వెళ్ళి ప్రపోజ్ అయ్యని అంటారు తన ఫ్రెండ్స్. సరే అని రేపు లక్ష్మితో మల్లికి లెటర్ పంపుతాడు. నిజంగానే లక్ష్మి లవ్ లెటర్ ఇచ్చిందని అనుకుంటాడు మళ్ళీ. చాలా ఆనందంతో ఉంటాడు. కానీ లెటర్ చదివాక గౌరీ ఇచ్చిందని తెలుస్తుంది మల్లికి. మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు మల్లిని చూసి. నెక్స్ట్ డే మళ్ళీ లక్ష్మి కోసం వెయిట్ చేస్తాడు.
గౌరిని పిలుస్తాడు. చిన్నప్పటి నుంచి నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, చెల్లెలానే చూశాను, సారీనే ఏమనుకోకు అని చెప్తాడు. ఈ లెటర్ తీసుకుపోయి లక్ష్మికి ఇవ్వు ప్లీజ్ అని అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ లెటర్ లక్ష్మికి ఇస్తుంది. తన లవ్ లెటర్ని తన ఫ్రెండ్స్ అందరు చదువుతారు. లవ్ లెటర్లో నేనంటే ఇష్టం ఉంటే రేపు పొద్దున 12 గంటల వరకు ఈ నెంబర్కి కాల్ చెయ్యు, నీకు ఇష్టం లేకపోతే ఈ మళ్ళీ కనిపించాడని రాస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ లక్ష్మి కాల్ కోసం వెయిటింగ్ చేస్తాడు. అంతలోనే వెంకట్ మళ్ళీ కటింగ్ షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీని కటింగ్ చేయమంటాడు. మళ్ళీ కటింగ్ చేస్తున్నప్పుడు లక్ష్మి కాల్ వస్తుంది. ఇలా 2 times వస్తుంది. అప్పుడే కటింగ్ అయిపోయిందని వెంకట్తో మళ్ళీ చెప్తాడు. వెంకట్ సంకలేపి గీకమంటాడు. మళ్ళీతో ఇలాంటి పనులు చేసుకునే నీకెందుకురా గొడవలని అంటాడు. నువ్వేనంట కదా మా తమ్ముడిని కొట్టింది, నువ్వేనంట కదరా గ్యాంగ్ లీడర్ అని తెలిసింది నాకు అని అంటాడు. మళ్ళీ అయిపోయిందని చెప్తాడు. వెంకట్ మళ్ళీ వాళ్ళ నాన్నలకు వీడు ఇంకోసారి గొడవలకు పోతే వీని కాల్ ఎరగొట్టని చెప్తాడు. మళ్ళోసారి లక్ష్మి మళ్ళీకి కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి నేనంటే ఇష్టం లేదని చెప్పడానికే కదా కాల్ చేసావు అని అంటాడు. నువ్వు ఇష్టం ఉంటేనే కదా కాల్ చేయమన్నావు, అందుకే చేసి, కానీ ఇవన్నీ మనకు వర్కౌట్ కావని చెప్దామని కాల్ చేశా అని అంటుంది లక్ష్మి. లక్ష్మి మనం లవ్ చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు మనకేమైనా పెళ్లి చేస్తారా ఏంటి అని అంటుంది. మళ్ళీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అనుకో, నేను అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి గ్యారంటీ ఏమన్నా ఉందా అని అంటాడు. మనం లవ్ చేసుకున్న విషయం ఊరంతా కాకుండా మనకు మాత్రం తెలిస్తే చాలు అని మళ్ళీ అంటాడు. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, నేను కాలేజీకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే చూడవచ్చు నన్ను అని లక్ష్మి అంటుంది. అయితే ఐ లవ్ యూ అని చెప్పు అని మళ్ళీ అంటాడు. చెప్పాను, ఇష్టమని చెప్పాను కదా అని లక్ష్మి అంటుంది. మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్తాడు. అయితే కలుద్దామా అని మళ్ళీ అంటాడు. లక్ష్మి నన్ను ఎవరు చూడలేని గుర్తుపట్టని అలాంటి ప్లేస్ లేదు అని అంటుంది. ఉంది, అలాంటి ప్లేస్ ఉంది. లక్ష్మి కొంచెం ఆలోచించుకొని ఫైనల్గా వస్తానని అంటుంది. రేపు మంగళవారం కదా, నా కటింగ్ షాప్కు ఎవరు రారు అని చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆయన తన ఫ్రెండ్స్ కటింగ్ షాప్ దగ్గర ఇద్దరు వెయిట్ చేస్తారు లక్ష్మి కోసం. అంతలోనే లక్ష్మి వస్తుంది. లక్ష్మి మళ్ళీ ఇద్దరు సెలూన్ షాప్లోకి వెళ్తారు. తన ఫ్రెండ్ బయట నుంచి డోర్ పెడతాడు. లక్ష్మి ఎవరికి చెప్పనన్నావు కదా, వీడేంది బయట ఉన్నాడు అని అంటుంది. నేను వేరే కాదు, వాడు వేరే కాదు, ఇద్దరం ఒకటే, నాకు కాస్త భయంగా ఉంది అని లక్ష్మి అంటుంది. మనం ఇలా ఎన్నిసార్లు కలుస్తాం, వీళ్ళ మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు అని లక్ష్మి అంటుంది. ఆ ముసుగు తీయవచ్చు కదా అని మళ్ళీ అంటాడు. అసలు కలవమని కలిసాం కదా, నా జీవితంలో ఈ రోజు మర్చిపోని రోజు, ఏదేమైనా సరే ఈ రోజు మాత్రం చాలా మెమొరబుల్గా ఉంటుందని మళ్ళీ అంటాడు. లక్ష్మి మీరు హైబ్రోస్ తీస్తారా అని అడుగుతుంది. లేదు, కటింగ్ అండ్ షేవింగ్ చేస్తామని అంటాడు. నేను ఎల్లుండి టౌన్కి పోతున్నా, మాట్లాడడం కుదరదు కానీ చూడవచ్చని లక్ష్మి అంటుంది. స్టార్టింగ్లో చూడవచ్చు అంటారు, తర్వాత మాట్లాడవచ్చు అంటారు, తర్వాత కలవచ్చని అంటారు. చూస్తావు కదా నువ్వే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందని. ఒకరోజు మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు అందరు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ అన్నలు కూడా ఉంటారు. లక్ష్మి కాల్ లిఫ్ట్ చేసి కట్ చేస్తుంది, కానీ మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు వెంకట్ లిఫ్ట్ చేస్తాడు. లక్ష్మికి చాలా టెన్షన్ అవుతుంది. వెంకట్ వాయిస్ వినగానే మళ్ళీ కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కలుస్తారు. నీకేమైనా బుద్ధి ఉందా, కాల్ కట్ చేసినప్పుడు ఎందుకు చేస్తున్నావు అని లక్ష్మి మళ్ళీని తిడుతుంది. సరే కానీ నీ బర్త్డే ఎప్పుడో చెప్పు అని అడుగుతుంది. ఈ శనివారమే అని అంటాడు. ఏమైనా స్పెషల్ ఉందా అని మళ్ళీ అంటాడు. వేరే ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని లక్ష్మి అంటుంది. వేరే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి అని మళ్ళీ అంటాడు. మళ్ళీ డోర్ దగ్గరికి నూక్కపోయి ఆమెను కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే వెంకట్ బుక్ కోసం అని వెతుకుతాడు. అలాగే లక్ష్మి రూమ్లోకి వచ్చి కూడా వెతుకుతాడు. లక్ష్మి బుక్కుల్లో బర్త్డే గ్రీటింగ్ కార్డు ఉందా. వెంకట్ దాని మీద ఉన్న నేమ్ని చదవడానికి ట్రై చేస్తాడు, కానీ వెంకట్కి అంత చదవడం సరిగ్గా రాదు. ఏంటో అని ఓపెన్ చేసి లోపల పెట్టిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ అండ్ పద్మ పుట్టినరోజు. ఇద్దరు వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తారు. ఇంటికి పోతూ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు. ఏంటిదిరా అసలు, కమలాలంటే ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగవాళ్ళు పుడతారు, మనమేందిరా ఒక ఆడ ఒక మగ పుట్టాము అని అనుకుంటారు. మళ్ళీ ఇలా అంటాడు. మళ్ళీ అక్కా చెల్లెలకు అన్నదమ్ములను ఎందుకు పుట్టిస్తారో తెలుసా, ఎందుకంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే అన్నో తమ్ముడు అర్థం చేసుకుంటాడని అనుకుంటూ ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ డే గౌరీ మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి లక్ష్మి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ని ఇస్తుంది. మళ్ళీ తన బ్యాండ్ మెంబర్స్ అందరికీ స్వీట్లు పంచుతాడు. అప్పుడే వెంకట్ తన వడ్డీని కలెక్ట్ చేసుకోవడానికి వస్తాడు. వెంకట్ దగ్గరికి సీట్లు తీసుకుపోయి నా బర్త్డే అని చెప్తాడు. అంతలోనే లక్ష్మి కాల్ చేస్తుంది. హే సెల్ ఫోన్ ఆరా, నీ పని మంచిగా ఉందని సెల్ ఫోన్ ఒకసారి టీరా అని తీసుకుంటాడు. నీకు ఇంకా ఫిగర్ కూడా ఉందారా అని అంటాడు. వెంకట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డ్ని చూస్తాడు. అది చూసిన వెంకట్ కోపంతో ఇంటికి వెళ్తాడు.
ఇంటికి పోయి లక్ష్మి రూమ్లో ఉన్న బర్త్డే గ్రీటింగ్ కార్డ్ని వెతుకుతాడు. ఎంత వెతికినా దొరకదు ఆ గ్రీటింగ్ కార్డ్. అయితే వెంకట్కి అనుమానం వచ్చి రీసెంట్ కాల్స్కి కాల్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మాట్లాడేసరికి వెంకట్కి కన్ఫామ్ అవుతుంది. శ్రీను స్కూల్లోకి సిమెంట్ లోడ్ని వేసుకుని వస్తాడు. వచ్చి అరే పిల్లలు మీకు 2 రోజులు సెలవులని పోండి అని అంటాడు. నువ్వేంది సెలవులు ఇచ్చేది అని పద్మ అంటుంది. ఒక లోడ్ వచ్చింది 2 రోజుల దాకా ఉంటుంది, వాళ్ళని ఇంటికి పంపు అని అంటాడు శ్రీను. నేను ఇప్పటికే ఉన్నవి తీసేయమని అంటే ఇంకా వేస్తాను అని అంటావేంది నువ్వు అని అంటుంది పద్మ. 2 రోజులు చదవకపోతే ఐపీఎస్ ఐఏఎస్ ఏం కాదు అని అంటాడు శ్రీను. ఎవరు ఏమవుతారో అనేది చదువుకుంటేనే కదా తెలిసేది అని అంటుంది పద్మ. అడ్డమైన వాళ్ళందరికీ జాబ్ ఇప్పిస్తే ఇలానే ఉంటుంది అని శ్రీను అంటాడు. నువ్వు జాబ్ ఎలా సంపాదించావో అని మా అందరికీ తెలుసులే, మా అన్న పక్కలోకి ఎక్కంగా లేని నీతులు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు ఏంటి అని శ్రీను అంటాడు. దీంతో పద్మకు చాలా కోపం వచ్చి శ్రీను చెంప మీద లాగి ఒక్కటి కొడుతుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ పెరుగుతుంది. వెంకటేమో లక్ష్మి మళ్ళీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తూ ఉండగా శ్రీను వచ్చి నీ పనులు ఏమైనా ఉంటే నాకు చెప్పకు అని అంటాడు. అరే ఏమైందిరా అని వెంకట అడుగుతాడు. అంటే పద్మ నన్ను కొట్టింది అని అంటాడు. నన్ను కొడితే నిన్ను కొట్టినట్లే అంటే వాణ్ణి ఇంకా సపరేట్గా ఏం కొట్టాల్సిన అవసరం లేదా అని అంటుంది. మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టాడు, ఈరోజు అది కొట్టింది, రేపు వాళ్ళ అమ్మ కొడుతుంది, సిగ్గున్నోడు ఈ ఊళ్ళో ఎవడు ఉండడు అని అంటాడు శ్రీను. కోపంతో బయటకు వస్తాడు వెంకట్. అది చూసిన లక్ష్మి మల్లికి కాల్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. మళ్ళీ ఈరోజు ఏం స్పెషల్ లేదా అని అంటాడు. స్పెషల్ ఏం లేదు, కానీ మా అన్నయ్య బయటకు వెళ్ళాడు, మా ఇంటి దగ్గరికి రా చూసుకుంటా మాట్లాడుకుందాం అని లక్ష్మి అంటుంది. ఒక వ్యక్తి వచ్చి పద్మ నిన్ను వెంకట్ బాబు రమ్మంటున్నాడు స్కూల్ కాడికి, సిమెంట్ బ్యాగుల్ని తీపిస్తాడంట అని అంటాడు. అటు పద్మ స్కూల్కి వెళ్తుంది, ఇటు మళ్ళీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు. మళ్ళీ లక్ష్మి అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇక పద్మ స్కూల్కి వెళ్తుంది. వెళ్ళేసరికి వెంకట్ రూమ్లో సిమెంట్ లోడ్ని మొత్తం దింపిస్తాడు. దీంతో పద్మకు కోపం వచ్చి వెంకట్తో గొడవ పడుతుంది. వెంకట్ పద్మ బట్టల్ని పట్టుకుంటాడు. పద్మ వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ వెంకట్ పద్మ కొంగుని కాలుస్తాడు. ఇంకా వెంటనే పద్మ బట్టలన్నింటినీ లాగేసి కాల్చేస్తాడు వెంకట్. ఆ బట్టల్ని కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకట్. అప్పుడు సంజీవ్ వచ్చి స్కూల్ గోడ మీద ఉన్న బొమ్మని రిమూవ్ చేసి పద్మ ఈరోజు కట్టుకున్న సారీలో ఉన్న బొమ్మను వేస్తాడు. పద్మ ఈరోజు చాలా బాగుంది, ఈ బొమ్మను చూస్తే ఎలా అయినా ఒప్పుకోవాల్సిందే అని గట్టిగా అంటాడు. అది విన్న పద్మ కిటికీలో నుంచి చూస్తుంది. పద్మ అని సంజీవ్ లోపలికి వచ్చి తన కాలిన బట్టలు చూసి సంజీవ్ తన టీషర్ట్ని తీసి పద్మకు ఇస్తాడు. పద్మను ఇంటికి ఎక్కించుకోపోతాడు సంజీవ్. పద్మని చూసిన అందరూ ఏమైందే పద్మ అని అడుగుతారు. పద్మ సపోర్ట్ చేయకుండా లోపలికి పోతుంది. సంజీవ్ జరిగిందంతా చెప్తాడు. ఈ ముచ్చట విన్న తర్వాత మల్లికి చాలా కోపం వస్తుంది. షేవింగ్ చేసే బ్లేడ్ని తీసుకుపోయి వెంకట్ని చంపుదామని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ వెంకట్ వాళ్ళు మల్లిని కొట్టి మల్లికి గుండు కొడతారు. ఇక్కడితో హాఫ్ మూవీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికాడ చాలా మంది వస్తారు. మళ్ళీ వాళ్ళ నాన్న వెంకట్ తీసిన గుండుని మంచిగా గీకుతాడు. తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడుకుంటారు. వాడిపై ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలని అనుకుంటారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోదామని అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే పోలీస్ స్టేషన్కి పోయి వేస్ట్ రా, ఏం లాభం ఉండదురా అని అంటాడు. అంతలోనే పోలీస్ వచ్చి మళ్ళీని స్టేషన్కి తీసుకుపోతాడు. ఆల్రెడీ స్టేషన్లో మళ్ళీ వాళ్ళ అక్క ఉంటుంది. ఎస్ఐ అడుగుతాడు, మళ్ళీ బాబుతో మీ గొడవ ఏంటి అని అడుగుతాడు. అంతలోనే పద్మ నేను కేసు వేద్దామని వస్తే మా తమ్ముడిని ఎందుకు పిలిపించారని అంటుంది. అది చెప్పండి ఫస్ట్ అని అంటుంది. ఏమని కేసు పెట్టాలి, బట్టలు ఊడదీసిందని పెట్టాలా అని అంటాడు ఎస్ఐ. నువ్వేంద్రా అటెంప్ట్ టు మర్డర్ ట్రై చేశావు అని మళ్ళీని కొడతాడు. ఎస్ఐ కేసు లేదు ఏం లేదు అని బయటకు పంపుతాడు వాళ్ళని. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక పద్మ మళ్ళీతో ఇలా అంటుంది, నువ్వు అంత ఆవేశపడకు, నేను వాణ్ణి ఏం చేయాలనో అదే చేస్తా, ఏ పరిస్థితికి తేవాలో ఆ పరిస్థితికి తెస్తా అని అంటుంది. నువ్వు ఏమైనా చేస్తే నా మీద ఒట్టే అని అంటుంది. లక్ష్మి సంజీవ్తో మాట్లాడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాడు, మా అన్నకు మరియు పద్మ మధ్యలో గొడవ ఏంటి అని అడుగుతుంది. సంజీవ్ మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నాడు, పద్మ అందరు అనుకున్నట్లు అలాంటి అమ్మాయి ఏం కాదు, మంచి అమ్మాయి, మేం మీలా కాదండి, ఆడ మగ కలిసి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. మీరు మళ్ళీ కటింగ్ షాప్లో చాలాసార్లు కలిశారు కదా, ఏమైనా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము అందరినీ ఒకేలా చూస్తాం. మీ అన్నయ్య దగ్గర అప్పులు తీసుకొని కట్టలేక చాలామంది చనిపోయారు, ఈ విషయం అందరికీ తెలుసు. లక్ష్మి ఒకసారి మళ్ళీని కలవచ్చా అని అడుగుతుంది. సంజీవ్ లేదండి అని వెళ్ళిపోతాడు. పిల్లలంతా స్కూల్ బయట కూర్చొని ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి డోర్ని పగలగొట్టి సిమెంట్ సంచుల్ని బయట వేసి నీళ్లు పోస్తారు. సిమెంట్ బ్యాగ్స్ బయట పడేశారన్న విషయం తెలిసిన వెంకట్ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పోయి
కొట్టి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి మళ్ళీ మీద సీరియస్ అవుతాడు. నువ్వు వాళ్ళ చెల్లెని ఎందుకు లవ్ చేస్తున్నావురా అని అడిగాడు. నేనొక్కడిని ఏం చేయలేదు, లక్ష్మికి కూడా నేనంటే చాలా ఇష్టమని మళ్ళీ అన్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ పాత బట్టలు వేసుకునే వాళ్ళం, మనకెందుకురా ఇవన్నీ అని అంటాడు. మళ్ళీకి కోపం వచ్చి వెంకట్ బట్టలన్నింటినీ కాలబెడతాడు. పద్మ బోర్డు పట్టుకొని వెంకట్ వాళ్ళ ఇంటి ముందట ధర్నా స్టార్ట్ చేస్తుంది. ఒక్కదాంతో స్టార్ట్ అయిన ధర్నా తర్వాత మళ్ళీ వాళ్ళ బ్యాండ్ గ్రూప్ కూడా వచ్చి పాల్గొంటుంది. వెంకట్ ఇంటి ముందు బ్యాండ్ కొట్టుకుంటూ ధర్నాని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ పద్మ ధర్నా జిల్లా పేపర్లో కూడా వస్తుంది. పద్మ ధర్నా చేసుకుంటానే పిల్లలకు పాఠాలు కూడా చెప్తుంది. ఒక్కదాంతో స్టార్ట్ అయిన ధర్నా ఊరంతా వెంకట్ బాబుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఒకరోజు నైట్ వెంకట్ భార్య పద్మని కలవడానికి వస్తుంది. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిలా చెప్తున్నా తను ఒక మెట్టు దిగి వచ్చి సారీ చెప్పేవాడు అయితే కాదు అని అంటుంది. కానీ పద్మ ఒక అమ్మాయిని పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మ కూడా బట్టలు లేకుండా చూడదు అని అంటుంది. కానీ మీ ఆయన నన్ను అలా చూశాడు, నేను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే అది ఏమైనా తప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. నేను ఇక్కడ కూర్చుంది ఎవరి సానుభూతి కోసమో కాదండి, న్యాయం కోసం, ఆత్మాభిమానం కోసం. అది దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి ఏడికి పోను అని పద్మ అంటుంది. నేను ఆయన భార్యలా కాకుండా ఒక సాటి ఆడదానిలా నీకే న్యాయం జరగాలని కోరుకుంటున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఝాన్సీ. వెంకట్ ఎస్ఐకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడు. ఎస్ఐ సూటిగా మళ్ళీ మీకు ఎంత కావాలో అని అడుగుతాడు. వెంకట్ వాళ్ళ తమ్ముడు ఎంత కావాలో అని అడుగుమాను పడేస్తామని అంటాడు. మళ్ళీకి కోపం వచ్చి డబ్బు ఉందని మదమా అని అంటాడు. పద్మకి సారీ చెప్పమని ఎస్ఐ అంటాడు. వెంటనే వెంకట్ నేను సారీ చెప్తానని అన్నానారా అని ఎస్ఐ మీకు సీరియస్ అవుతాడు. ఏం చెయ్యాలో చెప్పమని పద్మని అడుగుతాడు ఎస్ఐ. వాడి బట్టలిప్పి తిరగమను అయితే మాకు ఓకే అని అంటారు. సైలెంట్గా ఉన్నానని చేతగాని వాడని అనుకుంటున్నారా అని అంటాడు. పోలీస్ స్టేషన్లో వెంకట్ పద్మ చెయ్యి పట్టుకుంటాడు. పద్మ వెంటనే వెంకట్ని తన్నుతుంది. వెంకట్ టేబుల్ మీద పడతాడు. ఈ సినిమా మొత్తంలో ఈ సీన్ హైలైట్గా ఉంటుంది. పద్మ ఒకటి క్లారిటీగా చెప్తుంది, మీ చెల్లి పెళ్ళికి మేము అడ్డురాం, కానీ నిన్ను మాత్రం వదలమని అంటుంది. మళ్ళీ సంజీవ్ని అడుగుతాడు, నీకు ఎవరో ఇష్టమని అన్నావు కదరా, మళ్ళీ ఆమెకు చెప్పావారా అని మళ్ళీ అడుగుతాడు. సంజీవ్ లేదురా, తన పరిస్థితి ఇప్పుడేం బాగలేదు అని అంటాడు. అరే నువ్వు మా అక్కనే లవ్ చేస్తున్నావని నాకు తెలుసురా అని మళ్ళీ అంటాడు. టైం వస్తే హెల్ప్ చేయమన్నావు కదరా, వెళ్ళి చెప్పుపో అని అంటాడు. ఏమన్నా అయితే నేను చూసుకుంటా అని మళ్ళీ అంటాడు. మళ్ళీ సంజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. పద్మ సంజుతో నన్ను ఎటైనా ప్రశాంతమైన ప్లేస్కు తీసుకుపోని అంటుంది. సరే ఆగు, నాకు అరగంట టైం ఇవ్వు, నేను మళ్ళీ వస్తా అని అంటాడు. కాదు నాకు ఈరోజు స్కూల్ ఉంది, సండే నాడు పోదామని అంటుంది. లక్ష్మి పెళ్ళికి వెంకట్కి మళ్ళీ వాళ్ళ బ్యాండే కావాలి అని అంటాడు. నెక్స్ట్ డే కటింగ్ షాప్లోకి లక్ష్మి వస్తుంది మళ్ళీతో మాట్లాడడానికి. ఇదే మన లాస్ట్ సారి కలవడం అవుతుంది అని అంటుంది. నాకు పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఇలానే ప్రేమతో చూడాలి అని అంటుంది. మన ప్రేమ నీ ప్రాణం మీదికి వస్తే నేను దాన్ని భరించలేను అని అంటుంది. అందుకే నేను ఈ సంబంధాన్ని ఒప్పుకున్నా అని అంటుంది. మళ్ళీ ఏమంటాడంటే, నేను కోపంలో వాడు ఎవడో అని కనుక్కున్నాను, వాడు చాలా మంచివాడంట, నిన్ను మంచిగా చూసుకుంటాడులే అని అంటాడు. నీకంటే బాగా చూసుకుంటారా మళ్ళీ అని లక్ష్మి అంటుంది. నేను ఇది ఆఖరిసారి కలవడం కదా, కొంచెం నవ్వు, లేకపోతే నీ ఏడుపు ముఖమే గుర్తుండిపోతుంది అన్నాడు మళ్ళీ. ఒకవేళ నీకు కొడుకు పుడితే మళ్ళీ అని పేరు పెట్టుకో అని అన్నాడు. లక్ష్మి ఐ లవ్ యూ మళ్ళీ అని చెప్పింది. లక్ష్మి నాకు ఒకవేళ కూతురు పుడితే దాని పేరు మాత్రం లక్ష్మి అని పెట్టుకుంటా అని అన్నాడు. జాగ్రత్త మళ్ళీ అని లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి పెళ్లిలో మళ్ళీ బ్యాండ్ కొట్టడానికి వస్తాడు. చాలా బాధతో పెళ్లిలో కూడా లక్ష్మి మళ్ళీనే చూస్తుంది. తాళి కట్టేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీనే అలా చూస్తూ ఉంది. మళ్ళీ పెళ్లికి రావడానికి గల రీజన్ ఏంటంటే ఇదే లాస్ట్ సారి తనని మనస్ఫూర్తిగా చూడవచ్చని వస్తాడు. లక్ష్మి వెళ్ళిపోవడంతో మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి పద్మ పొద్దు నుంచే కనిపించడం లేదురా అని అంటుంది. మళ్ళీ ఆయన తన ఫ్రెండ్స్ కలిసి ఊరంతా వెతుకుతారు. ఒక వ్యక్తి ఇలా చెప్తాడు, పద్మని వెంకట్ కొబ్బరికాయలతో కొట్టి కొబ్బరి చెట్టుకు కట్టేసి నోట్లో పైప్ పెట్టి చంపేస్తాడు. తర్వాత వాగులో పడేశారు. ఇంకా పద్మ బాడీని వాగులో వెతకంగా దొరుకుతుంది. ఈ బాడీని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టి అంత్యక్రియలను ప్రారంభిస్తారు. మండుతున్న కాడ దగ్గర కూర్చొని వాణ్ణి ఏం చేయాలో చెప్పక్క నువ్వే అని మళ్ళీ అంటాడు. అంతలోనే మండుతున్న ఒక కట్టె వచ్చి మళ్ళీ దగ్గర పడుతుంది. ఇంకా కట్టెను తీసుకుపోయి వెంకట్ని పొట్టు కొడతారు. ఇలా కొట్టిన తర్వాత తన బట్టలు తీసి ఊరేగింపు చేస్తారు. వెంకట్ వాళ్ళ కొడుకు చూసి, అమ్మ నాన్నని ఎందుకు అలా చేస్తున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే తప్పు చేసిన వారిని అలానే చేస్తారు నాన్న అని చెప్తుంది.
వెంకట్ని అంబాజీపేట సెంటర్లోకి తెచ్చి గుండు కొడతాడు మళ్ళీ. దీంతో వెంకట్ పరిస్థితి చాలా ఘోరంగా అయినది. తప్పు చేసిన ఎంతటి బలవంతుడైనా శిక్షని అనుభవించాలని మళ్ళీ అంటాడు. 2 సంవత్సరాల తర్వాత లక్ష్మి ఊర్లోకి వస్తుంది. ఎందుకంటే తన బిడ్డకి బారసాల కోసమని వెంకట్ దగ్గరికి వస్తుంది. వెంకట్ కోడలికి ఏం పేరు పెట్టావని అడుగుతాడు. పద్మ అని చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.